హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్స్, టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్. ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంటు, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ పొజిషన్ డు గోల్కొండ ఫోర్ట్ అండ్ చార్మినార్ ఇన్ హైదరాబాద్ ఆక్యుపై ఇన్ ద లిస్ట్ ఆఫ్ మోస్ట్ విజిటెడ్ హిస్టారికల్ సైట్స్ ఇన్ ద కంట్రీ? దేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్లు ఏ స్థానంలో నిలిచాయి అంటున్నాడు. ఇది మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 2023-24 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన దేశీయ యాత్రికుల గురించి ఒక సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు 60.99 లక్షల సందర్శకులతోటి ఆగ్రాలోని తాజ్మహల్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానంలో ఒడిశాలోని కోనార్క సూర్యదేవాలయం రెండవ స్థానంలో ఉంది, దాదాపు 31 లక్షల యాత్రికులతోటి. మరి అదే క్రమంలో మన హైదరాబాదులో ఉన్నటువంటి గోల్కొండ కోట 16.05 లక్షల మందితోటి 6వ స్థానంలో నిలిచింది. మరి 9వ స్థానంలో చార్మినారు సుమారు 12.50 లక్షలతోటి 9వ స్థానంలో నిలిచింది. సో కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1వ 6 మరియు 9 అనేవి రైట్ ఆప్షన్గా తీసుకోవాలి. 9, 6 కాదు, 2, 5 కాదు, 4, 9 కాదు. ఓకే, చూడండి, దేశంలో టాప్ 10 చారిత్రక ప్రదేశాలలో హైదరాబాదులో ఉన్నవి ఏంటండి? హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్లు దేశంలోని అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దాన్ని ఏఎస్ఐ అంటారు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అంటే 2023-24కి సంబంధించి. అందులో మన గోల్కొండ కోట 6వ స్థానంలోను, చార్మినార్ 9వ స్థానంలోనూ నిలిచాయి.
ఓకేనండి. అంటే గోల్కొండ కోట అంటే చార్మినార్ అంటే హైదరాబాదులో అత్యధిక మంది సందర్శకులను ఆకర్షిస్తున్నటువంటి చారిత్రక కట్టడాల్లో గోల్కొండ కోట మొదటి స్థానంలో ఉంటే చార్మినార్ రెండో స్థానంలో ఉంది. అయితే దేశంలో తీసుకున్నప్పుడు గోల్కొండ కోట 6వ స్థానంలో ఉంటే చార్మినారు 9వ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు గోల్కొండ కోట వ్యూ ఇలా మనకి కనిపిస్తుంది, అదేవిధంగా చార్మినార్. ఇక ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్ ఈ జాబితాలో 60.99 లక్షల మంది దేశీయ సందర్శకులతోటి అగ్రస్థానంలో నిలిచింది. అంటే 60 లక్షలకు పైగా సందర్శకులతోటి తాజ్మహల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం 31.97 లక్షల మందితోటి రెండవ స్థానంలో ఉంటే, ఇక ఢిల్లీలోని కుతుబ్ మినార్ 31 స్వల్ప వ్యత్యాసంతో మూడవ స్థానంలో ఉంది, 31.24 లక్షల సందర్శకులతోటి. ఇక ఢిల్లీలోని ఎర్రకోట 27.94 లక్షల మంది, అదేవిధంగా ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహలో 17.41 లక్షల మంది, గోల్కొండ కోట 16 లక్షల మంది. చూసుకోండి, ఇందాక మనం అనుకున్నాం 16 లక్షల మంది, 13 కాదండి 16 లక్షల మందితోటి గోల్కొండ 6వ స్థానంలో ఉంటే, ఆగ్రా 12.95 లక్షల మందితోటి తర్వాత స్థానంలో ఉంది. ఇక ఔరంగాబాద్లోనే బీబీకా మక్బార్, రేబిన్ దురానీ సమాధులు అంటారు కదా, అవి 12.93 లక్షల మంది చూశారు. ఇక చార్మినార్ 12.90 లక్షల మంది సందర్శకులు సందర్శించగా, ఇక పూణేలోని శనివార్ వాడను 12.61 లక్షల మంది సందర్శకులు సందర్శించడం జరిగింది. సో ఈ విధంగా మన దేశంలోనే టాప్ 10 చారిత్రక ప్రదేశాలుగా ఇవి నిలిచినాయి. మరి ఎవరు ఇచ్చారయ్యా ఈ సర్వే అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇవ్వటం జరిగింది. చూడండి, ఇక్కడ ఔరంగాబాద్లోని బీబీకా మక్బారా, అదేవిధంగా ఇది శనివార్ వాడ. ఎక్కడుందండి శనివార్ వాడ? ఇది పూణేలోని శనివార్ వాడ, అదేవిధంగా ఔరంగాబాద్లోని బీబీకా మక్బారా. చూడండి, దాదాపు ఇది తాజ్మహల్ రిప్లికా లాగా ఉంటుంది, కానీ ఇది తాజ్మహల్ కాదు, ఇదేంటంటే బీబీకా మక్బారా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెవెన్యూ ఆఫ్ ద ఇండియన్ ఐటీ సెక్టార్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో భారత ఐటీ రంగ ఆదాయం ఎంత? ఐటీ రంగానికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఆదాయం ఎంత? 300.5 బిలియన్ డాలర్లు, 282.6 బిలియన్ డాలర్లు, 268.8 బిలియన్ డాలర్లు, 274.10 బిలియన్ డాలర్లు. మరి 2024-25లో మన ఐటీ ఆదాయం ఎంత ఉంటుందని అంచనా వేశారయ్యా అంటే 282.6 బిలియన్ డాలర్లు. ఇది 2024-25. మరి ఇదే క్రమంలో 2025-26కి ఎంత ఆదాయం ఉండొచ్చు ఈ ఐటీ రంగం నుంచి అంటే 300.5 అంటే 300.5 బిలియన్ డాలర్లు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. మరి ఇదే క్రమంలో 2023-24 ఆదాయం ఎంత అయ్యా అంటే 268.8 బిలియన్ డాలర్లు. చూడండి క్రమంగా ఎట్లా పెరుగుతుందో. సో 2023-24లో 268.8 బిలియన్ డాలర్లు ఐటీ రంగం ద్వారా ఆదాయం వస్తే 2024-25లో 282.6 బిలియన్ డాలర్ వస్తుందని, అదే 2025-26కు వచ్చేసరికి అది 300 బిలియన్ డాలర్లకు చేరవచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ ఏంటంటే రైట్. ఓకే రైట్. చూడండి, 2025-26 నాటికి భారత ఐటీ రంగం ఆదాయం 300 బిలియన్ డాలర్లుగా అంచనా వేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయాలు 2023-24తో పోలిస్తే 5.1% వృద్ధితోటి 282.6 బిలియన్ డాలర్లుగా చేరనుంది. ఎప్పుడండి? 2024-25. దేంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే 5% వృద్ధితోటి 2024-25 నాటికి 282.6 బిలియన్ డాలర్లకు చేరనున్నాయని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఈ ఆదాయం 300 బిలియన్ డాలర్లకు సుమారు 26 లక్షల కోట్లకు చేరవచ్చునని నాస్కామ్ అంటే ఏంటండి? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఐటీ అంటే అదే కదా, సాఫ్ట్వేర్ కంపెనీసే కదా, కాబట్టి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సో వీరు అంచనా వేయటం జరిగింది. ఇది నాస్కామ్ అంచనా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండియాస్ పొజిషన్ అమాంగ్ ద కంట్రీస్ విత్ ద
హైయెస్ట్ ఒబిసిటీ రేట్స్ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ ఒబిసిటీ రేట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం. ఊబకాయులు బాగా ఉన్నటువంటి వారు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నటువంటి దేశాలలో మన భారతదేశ స్థానం అడుగుతున్నాడు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. వీటిలో ఊబకాయలు ఎక్కువగా. ఇప్పుడు వాస్తవంగా మనం తీసుకుంటే ఇప్పుడు చైనాను మించి భారతదేశం అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల జాబితాలో చేరింది. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటండి, ఊబకాయలు, ఒబిసిటీ రేట్ హైయెస్ట్గా ఉన్నటువంటి దేశం ఏది అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఇండియాస్ పొజిషన్ అమాంగ్ ద కంట్రీస్ విత్ ద హైయెస్ట్ ఒబిసిటీ రేట్ ఇన్ ద వరల్డ్ అడుగుతున్నాడు. ఇక్కడ జనాభా అడగట్లేదు, హైయెస్ట్ ఒబిసిటీ రేట్. ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాలో అత్యధిక లావుగా ఉన్నటువంటి జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి దేశం అడుగుతున్నాడు. వాటిలో మన భారతదేశ స్థానం ఏంటయ్యా అంటే 3వ స్థానం. మరి మొదటి స్థానం ఎవరిదయ్యా అంటే యుఎస్ఏ. మరి 2వ స్థానం ఎవరిదయ్యా అంటే చైనా. సో చైనాలో ఈ ఊబకాయంలో రేటు ఎక్కువగా ఉంటుంది అమెరికా తర్వాత. ఆ తర్వాత 3వ స్థానంలో మన భారతదేశం ఉంది. కాబట్టి 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, చూడండి, ఊబకాయంపై లాన్సెట్ జర్నల్ అధ్యయనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరండి ఈ అధ్యయనం చేసిందంటే లాన్సెట్ జర్నల్ ఈ అధ్యయనం చేయడం జరిగింది. ఊబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడటానికి విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందినటువంటి 10 మంది ప్రముఖులను నియమించారు. సో భారతదేశంలో ఈ ఊబకాయల సంఖ్య పెరిగిపోతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చొరవతోటి కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది. అంటే వాళ్ళు ప్రచారం చేయడం కోసం కానీ లేదా సహాయ సహకారాలు అందించడానికి కానీ ఒక 10 మందిని ఎన్నిక చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. అంటే ఊబకాయం గురించి అవగాహన కలిగించడం కోసం. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త అయినటువంటి ఆనంద్ మహీంద్ర, నటులు మోహన్ లాల్ మరియు ఆర్ మాధవన్, అదేవిధంగా గాయని శ్రేయా ఘోషాల్, బీచ్ పూరి గాయకుడు మరియు నటుడు నిరాహువా, ఇక షూటింగ్ ఛాంపియన్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, ఇన్ఫోసిస్ సహస్థాపకుడైనటువంటి నందన్ నీలేకని, అదేవిధంగా ఎంపీ సుధామూర్తి, వీళ్ళందరూ కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది ప్రభుత్వం. చూడండి, ఆనంద్ మహీంద్ర, మోహన్ లాల్, అదేవిధంగా మీరాబాయ్ చాను, వీళ్ళందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా అంటే ఈ యొక్క ఒబేసిటీ మీద ప్రచారం చేయడానికి వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. చూడండి, ఊబకాయంతో ఆరోగ్యానికి ప్రమాదమని WHO పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్ BMI, వెరీ వెరీ ఇంపార్టెంట్. BMI అంటే ఏంటండి అనేది, ఈ BMI అనేది ఎత్తు మరియు బరువును బట్టి, అంటే ఒక మనిషి యొక్క ఎత్తు బరువును బట్టి వారి యొక్క శరీరంలో ఉన్న కొవ్వును కొలిచేటటువంటి ఒక పద్ధతి ఈ యొక్క BMI. ఈ BMI యొక్క నిష్పత్తిని బట్టే అతను లావుగా ఉన్నాడా, మరీ లావుగా ఉన్నాడా, ఊబకాయంగా ఉన్నాడా కూడా మనం అంచనా వేయచ్చు. ఇదేందో చూడండి, ఒక పద్ధతిలో దీనిని బాడీ మాస్ ఇండెక్స్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువును కలిగి ఉన్నటువంటి వారిగాను, 30 కంటే ఎక్కువగా ఉంటే వారిని ఊబకాయంగాను పరిగణిస్తారు. సో ఊబకాయలు ఎవరంటారయ్యా అంటే మనకి ఈ శరీరంలో కొవ్వును కొలిచే పద్ధతిలో ఈ యొక్క BMI పద్ధతిలో బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 కంటే ఎక్కువగా ఉంటే దానిని లావుగా ఉన్నారు లేదా అధిక బరువును కలిగి ఉన్నారని, అలా కాకుండా 30 పాయింట్ల కంటే ఎక్కువగా ఉందనుకోండి వారు ఊబకాయులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, 25, 30. దేనికంటే అండి BMI కంటే. BMI అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. దీన్ని ఎలా లెక్కిస్తారండి, ఒక మనిషి యొక్క ఎత్తు మరియు బరువును బట్టి దాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది. అయితే భారత్లో ఊబకాయానికి సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించినటువంటి ఓ అధ్యయనం తెలిపింది. ఇప్పటికే అసాంక్రమిక వ్యాధులైనటువంటి అంటే సంక్రమించిన అసాంక్రమిక వ్యాధులైనటువంటి గుండె జబ్బులు కావచ్చు, మధుమేహం కావచ్చు, అంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించే కాదు, అందుకని ఏమన్నారంటే అసాంక్రమిక అన్నాడు. సో ఈ వ్యాధులైనటువంటి గుండె జబ్బులు, మధుమేహంతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొనడం జరిగింది ఈ యొక్క లాన్సెట్ జర్నల్. ఎక్కువగా ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు మరియు మధుమేహం అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 2019-21లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 24% మహిళలు, 22.9% పురుషులు ఊబకాయులుగా ఉన్నారు. మన భారతదేశంలో సుమారు అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువ శాతం ఊబకాయులుగా ఉన్నారు. అంటే
24% మహిళలు, 22.9% పురుషులు ఊబకాయులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది, మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇక 2035కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని ఒక అంచనా. వీరిలో 77 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య వారే, అంటే పిల్లలే ఎక్కువగా ఉండబోతున్నారు. అంటే 330 కోట్ల మందిలో 77 కోట్ల మంది కేవలం 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నటువంటి వారే ఉండనున్నారు. ఇక 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారత్లో ఉంటారని. చూడండి, 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారతదేశంలో ఉంటారని యూనిసెఫ్ ఒబెసిటీ అట్లాస్ 2022 పేర్కొంది. ఈ యూనిసెఫ్ ఒబెసిటీ అట్లాస్ 2022 అంచనాల ప్రకారం 2030 కల్లా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఊబకాయ బాధిత పిల్లల్లో ప్రతి 10 మందిలో ఒకళ్ళు కంపల్సరిగా మన భారతీయులై ఉంటారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక ఆ సమయానికి అంటే 2030 నాటికి భారతదేశంలో 2.7 కోట్ల మందికి మించి ఊబకాయ పిల్లలు ఉంటారని అంచనా వేయడం జరిగింది. అంటే చూడండి, ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఊబకాయానికి ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. వారికి ప్రాపర్ సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వలన వారు ఎక్కువగా ఊబకాయలుగా తయారవుతున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఫ్రమ్ క్యాన్సర్? క్యాన్సర్ ద్వారా జరుగుతున్న మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం ఏది? క్యాన్సర్ వలన జరుగుతున్నటువంటి మరణాలలో అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయంటున్నాడు. చైనా, భారతదేశం, అమెరికా, జపాన్. ఏ దేశం అండి? ప్రపంచంలో క్యాన్సర్ ద్వారా అత్యధికంగా మరణాలు ఏ దేశంలో ఉన్నాయా అంటే చైనాలో ఉన్నాయి. ఇది మొదటి స్థానంలో ఉంది. మరి 2వ స్థానంలో ఉన్న దేశం ఏదయ్యా అంటే అమెరికా. అమెరికా 2వ స్థానంలో ఉంది. మరి మన భారతదేశం ఏ స్థానంలో ఉందయ్యా అంటే 3వ స్థానం. అంటే ప్రపంచంలో అత్యధిక మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నటువంటి వారు ఎక్కువగా ఎక్కడున్నారంటే చైనాలో ఉన్నారు, ఆ తర్వాత అమెరికాలో ఉన్నారు. 3వ స్థానంలో మన భారతదేశం ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ చైనా. చూడండి, క్యాన్సర్ కోరల్లో భారతదేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి 5గురిలో సగటున 3 అంటే 64.8% చనిపోతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దీన్నే ICMR అంటారు, నిర్వహించినటువంటి తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నటువంటి ప్రతి 5గురిలో సగటున 3 చనిపోతున్నారు. అంటే క్యాన్సర్ సోకి చికిత్స పొందుతున్నటువంటి ప్రతి 5గురిలో 3 చనిపోతున్నారు. అంటే 64.8% మంది చనిపోతున్నారు అని ఎవరు చెప్పారండి? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు అధ్యయనంలో తేలింది. అందులోనూ మహిళల మరణాల సంఖ్య అధికంగా ఉందని తేలింది. అందుట్లో కూడా మహిళలు ఎక్కువ, అంటే మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఆ మహిళల మరణాలే ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ కేసుల పరంగా చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 3వ స్థానంలో మన భారతదేశం ఉంది. అంటే క్యాన్సర్ కేసుల పరంగా చైనా మొదటి స్థానంలో, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఇక క్యాన్సర్ మరణాల సంఖ్య విషయంలో చైనా తర్వాత 2వ స్థానంలో. కానీ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నటువంటి వారి సంఖ్య అత్యధికంగా చైనాలో ఉన్నప్పటికీ 2వ స్థానంలో మనం భారతదేశం అనేది ఉంది. అంటే క్యాన్సర్ సంఖ్య పరంగా తీసుకున్నప్పుడు చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా 2వ స్థానంలో ఉంది. కానీ మరణాల విషయంకి వచ్చేసరికి చైనాలో అత్యధిక మంది క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు, ఆ తర్వాత భారతదేశంలో మరణిస్తున్నారు. మరి అమెరికా 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థానంలో లేదు. ఎందుకని? అక్కడ మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. రైట్, ఇక చూడండి, గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీలో అంటే గ్లోబల్ క్యాన్ 2022లో 36 రకాల క్యాన్సర్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ICMR ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. అది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రచురితమైంది. సో ఈ యొక్క ICMR అధ్యయనం అనేది ఎక్కడ ప్రచురితమైందయ్యా అంటే లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రచురితమైంది. ఆ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రతి 4 క్యాన్సర్ బాధితుల్లో 1 చనిపోతుండగా చైనాలో ప్రతి 2 క్యాన్సర్ పేషెంట్లో 1 మృత్యువాత పడుతున్నారని,
మరి భారతదేశం చెప్పుకున్నామండి, ప్రతి 5గురిలో 3 చనిపోతున్నారని చెప్పుకున్నాం. చైనాలో ప్రతి 2లో 1, అమెరికాలో ప్రతి 4 క్యాన్సర్ బాధితుల్లో 1 చనిపోతున్నారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. భారత్లో అంతకంటే ఎక్కువగా చనిపోతున్నారు. ఎంత ఉందండి? మనకి 68% పైగా ఉంది మరణాల రేటు. అంటే ప్రతి 5గురిలో 3 మరణిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్నటువంటి క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 10% మన భారతదేశంలోనే ఉంది. రైట్. ఇక దేశ ప్రజల సగటు వయసు పెరగటం వల్ల ఏటా క్యాన్సర్ మరణాల్లో 2% పెరుగుదల నమోదు కానుంది. చూడండి, దేశ ప్రజల సగటు వయసు పెరగటం వల్ల, అంటే మనకి మెడికల్ ఫెసిలిటీస్ పెరగడంతో ఇటీవల కాలంలో సగటు వయసు పెరిగింది. మనకి సగటు వయసు అనేది పెరిగింది. ఒకప్పుడు యావరేజ్గా అంటే మరణాల రేటు ఎట్లా ఉండేదయ్యా అంటే మనకి 30-35 సంవత్సరాలు ఉండేది. కానీ ఇప్పుడు ఇది కొంచెం క్రమంగా కొంచెం పెరిగింది వైద్య సౌకర్యాల వల్ల. ఇది పెరగడంతో ఏమైందంటే అంటే ఈ క్యాన్సర్ మరణాల శాతం 2% ఏకంగా పెరగటం జరిగింది. ఇక దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 44% కేవలం 5 రకాల క్యాన్సర్లకు చెందినవే. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు మొత్తం కేసుల్లో 40% ఉన్నాయి, మరణాల్లో 24% ఉంది. ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు మొత్తం కేసుల్లో 19% ఉన్నాయి, మరణాల్లో 20% ఉన్నాయి. ఇక ఎక్కువ ఉండగా పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, 16%. ఇక శ్వాసకోశ క్యాన్సర్లు మనకి 8.6% ఉంది. ఆహారనాళ క్యాన్సర్లు 6.7% ఎక్కువగా ఉంటున్నాయి. చూడండి, అంటే మన దేశంలో ప్రధానంగా ఈ 5 రకాల క్యాన్సర్ల వల్లనే ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా మొట్టమొదటిగా మనం తీసుకుంటే మహిళల్లో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ వల్ల అత్యధిక మంది మరణిస్తున్నారు, అది 24%. ఆ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ద్వారా 19%. ఇక మరణాల్లో 20% అనుకున్నాం కదా. ఇక పురుషుల్లో నోటి క్యాన్సర్, అంటే పురుషుల్లో ఏ రకమైన క్యాన్సర్ ఎక్కువగా వచ్చి మరణిస్తున్నారయ్యా అంటే నోటి క్యాన్సర్ వచ్చి సుమారు 16%. ఇక శ్వాసకోశ క్యాన్సర్లు 8.6%. ఇక ఆహారనాళ క్యాన్సర్లు 6.7%. ఇవి ప్రధానంగా మన భారతదేశంలో వస్తున్నటువంటి క్యాన్సర్ రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మహిళల్లోనేమో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా సంభవిస్తుంటే పురుషుల్లోనేమో నోటి క్యాన్సర్లు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. ఇక దేశంలో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్లలో 13.8% రొమ్ము క్యాన్సర్, అదే స్త్రీలకు వచ్చే క్యాన్సర్ చెప్పుకున్నాం కదా. అంటే మన దేశంలో సంక్రమిస్తున్నటువంటి క్యాన్సర్లో అత్యధిక శాతం ఏ రకమైన క్యాన్సర్ సోకుతుందయ్యా అంటే రొమ్ము క్యాన్సరు, అది మొత్తం క్యాన్సర్ రోగుల్లో 13.8% ఉంది. ఇక 9.2% తోటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 2వ స్థానంలో ఉన్నాయి. ఇక వయసుల వారీగా చూస్తే 70 ఏళ్ళు దాటిన వారిలో క్యాన్సర్ కేసుల శాతం ఎక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఆయు ప్రమాణం పెరిగింది కాబట్టి 2% క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయని. ఇక్కడ కూడా అంతే, వయసుల వారీగా చూస్తే 70 ఏళ్ళు దాటినటువంటి వారికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక తర్వాత 15 నుంచి 49 ఏళ్ల వారిలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. 20% క్యాన్సర్ మరణాలు కూడా ఈ వయసు వారిలోనే ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంటే 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారి క్యాన్సర్ సోకటం, 20% క్యాన్సర్ మరణాలు కూడా ఈ 15 నుంచి 49 సంవత్సరాల వయసు మధ్య వారికి సంభవిస్తూ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాం? వెరీ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్. హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాం? ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా ఫస్ట్ వన్ రాబర్ట్ బ్రూస్, సెకండ్ వన్ అలెగ్జాండర్, థర్డ్ వన్ చార్లెస్ రాబర్ట్, ఫోర్త్ వన్ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్. మనకి చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్. బ్రిటిష్ అధికారి అయినటువంటి ఈ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్ని మనకి ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాం అంటారు. మరి మన భారతదేశంలో టీని ప్రవేశపెట్టిన వారు ఎవరయ్యా అంటే ఈ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్ సోదరుడు అయినటువంటి రాబర్ట్ బ్రూస్. దాదాపు 1823 ఆ ప్రాంతంలో మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ రాబర్ట్ బ్రూస్ అనేటువంటి ఆయన అస్సాం ప్రాంతంలో తేయాకు తోటలను కనుగొనడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ అంటే 1823 ప్రాంతంలో ఈ రాబర్ట్ బ్రూస్ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క తేయాకు తోటలను కనుగొనడం జరిగింది. ఆ తర్వాత అనతి కాలంలో ఆయన మరణించటం, ఆయన సోదరుడు అయినటువంటి ఈ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్ అనేటువంటి ఆయన దీనిని ఎక్కువ మొత్తంలో సాగు చేసుకోవటంలో సహకరించాడు. సో కాబట్టి ఈ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్ని మనకి ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా పిలుస్తారు. మరి ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాంని సందర్శించినప్పుడు ఈ అస్సాంలో 200 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అంటే టీని ప్రవేశపెట్టి ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో
200 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఒక సదస్సు నిర్వహించడం జరిగింది, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. దేశంలో 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తేయాకు పరిశ్రమ. అస్సాంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు ఝూముర్ నృత్యాన్ని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఝూముర్ నృత్యాన్ని ఝూముర్ బినందిని అనే పేరుతోటి ప్రదర్శించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఝూముర్ నృత్యం, ఝూముర్ బినందిని అనేటువంటి పేరుతోటి ఆ నృత్యాన్ని ఎంతమంది అండి? 9,000 మంది కళాకారులు, వాళ్ళు నృత్యకారులు, వాయిద్యకారులు ఈ యొక్క ఝూముర్ నృత్యాన్ని, అదేవిధంగా ఝూముర్ బినందిని అనేటువంటి పేరుతోటి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ తేయాకుతో అస్సాంకు ఉన్న గాఢ సంబంధాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం ఈ అస్సాంలోనే తేయాకు తోటలు కనుగొన్నారు కాబట్టి. అదేవిధంగా 1823 ప్రాంతంలో బ్రిటిష్ సైనిక అధికారి అయినటువంటి రాబర్ట్ బ్రూస్ ఆధ్వర్యంలో ఎగువ బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో తేయాకు మొదటగా కనుగొనడం జరిగింది. ఆ తర్వాత కాలంలో చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్, అంటే ఆయన సోదరుడు చార్లెస్ అలెగ్జాండర్ బ్రూస్ ఈ తోటలను విరివిగా సాగు చేయిస్తూ ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా పేరుగడించాడు. అంటే ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా పేరుగడించాడు. ఆయనే ఈ యొక్క ఈయన రాబర్ట్ బ్రూస్ మొట్టమొదటిగా మన భారతదేశంలో తేయాకు తోటలు కనుగొంది. ఈయన సోదరుడు అయినటువంటి అలెగ్జాండర్ చార్లెస్ అలెగ్జాండర్ బ్రూసు ఫాదర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ అస్సాంగా పేరుగడించాడు. ఓకే, థ్యాంక్ యూ.